Hi guys, welcome to channel. Kindly subscribe and click the bell icon also. ఇప్పుడు రాజా సాబ్ ట్రైలర్ 1 రిలీజ్ అయింది, దాని గురించి రివ్యూ. ఇంకా రాజా సాబ్ ట్రైలర్ 1 మాట్లాడుకుందాం, గట్టిగా మాట్లాడుకుందాం. అంటే ట్రైలర్ అయితే బాగుంది, చాలా బాగుంది. బికాజ్ ఎందుకంటే ప్రభాస్ గారిని ఒక కొత్త లుక్, ఒక వింటేజ్ ప్రభాస్ని మేము చూస్తున్నాము. మారుతి అయితే చాలా సూపర్గా చూపించున్నాడు ప్రభాస్ని, అయితే బాగుంది. ఓవరాల్ ట్రైలర్ అయితే ఓకే, కానీ ఏమంటే కొంచెం విఎఫ్ఎక్స్ బెటర్గా ఉండొచ్చండి. తేడిస్తే ఇంకా కలర్ గ్రేడింగ్ అంతా సూపర్గా ఉంది. మెయిన్లీగా స్టోరీస్ చాలా పెట్టిండాడు. వెరైటీ యానిమల్స్ వస్తున్నాయి, క్రొకైడైల్ అంట. చాలా విఎఫ్ఎక్స్ అయితే ఓకే, బాగుంది. కలర్ గ్రేడింగ్ ఓకే. ఇంకా ముగ్గురు హీరోయిన్ ఉండరు, 3 హీరోయిన్స్. ఇంకా అన్న గురించి ఏం మాట్లాడాలి, ప్రభాస్ అన్న. ఆయన నిలుచుకుంటేనే 6 feet 6 అడి కట్అవుట్. అలాంటిది ఒక పక్కా కమర్షియల్. ఆఫ్టర్ మిర్చి తర్వాత అన్నకి ఆ రోల్ పడలే. అలాంటి మిర్చి తర్వాత బాహుబలి 1, సాహో, తర్వాత ఆదిపురుష్ మాట్లాడేదొద్దు. అలాంటి ఆదిపురుష్ది అది వేరే మ్యాటర్. అది మాట్లాడాలంటే ఇంకొక రివ్యూ తీయాలి. బికాజ్ ఆదిపురుష్ అలాంటి మూవీ ప్రభాస్ ఫ్యాన్స్కి అదొక డార్క్ సైడ్ మూవీ చెప్పవచ్చు. తర్వాత అది ఏడుస్తే ఆదిపురుష్ అయినాక సలార్ వచ్చాయి. సలార్ ఫ్యాన్స్కి మంచి మీల్స్ ఇచ్చింది. కానీ రాజాసాబ్ ఏమంటే ఒక పక్కా కమర్షియల్ మూవీ. యాక్చువల్లీ ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక ఇంట్రో సాంగ్ ఉంటుంది, ఒక థీమ్ సాంగ్ ఉంటుంది, అని ఇంకా రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. అన్నీ ఎలిమెంట్స్ కలిపిన సినిమా యావది అంటే రాజాసాబు. సంక్రాంతి June 9th 2026కి రిలీజ్ అవుతుంది. అసలైన పండగ ప్రభాస్ ఫ్యాన్కి సంక్రాంతి పండుగ యావది అంటే రాజాసాబే. ప్రభాస్ ఫ్యాన్స్కి అంతే, అనేక మ్యూచువల్ ఫ్యాన్స్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితేనూ అంతే. తర్వాత అది సపరేట్ రివ్యూ తీస్తాను, సంక్రాంతికి యావ్యావ మూవీ రిలీజ్ అవుతుంది అని. అలాంటే మన మెగాస్టార్ చిరంజీవి అనేది బాస్ది సమేత మన శంకర్ వరప్రసాద్ రిలీజ్ అవుతుంది. ఇంకా నవీన్ పోలిశెట్టిది అనగనగా ఒక రాజు ఫిలం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రాజాసాబ్ కన్ఫర్మ్ అయింది. 3 ఫిలం కన్ఫర్మ్ అయింది. ఇంకొక యాడ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంది, చూడాలి అది. అది వస్తే ఇంకా సంజు బాబా ఉన్నాడు విలన్ను రాజాసాబ్ మూవీలో. మేబీ ట్రైలర్ చూస్తూ ఉంటే ప్రభాస్ది డ్యూయల్ రోల్ ఉన్నట్లుంది. వాళ్ళ తాత అంటున్నాడు. ఇంకా తాతది ట్రైలర్ లాస్ట్లో ప్రభాస్ది ఇంకొక లుక్ చూపిస్తారు. ఇంకా అదే మేబీ డ్యూయల్ రోల్ ఉండొచ్చు. మారుతి ఏమో కొత్తగానే ప్లాన్ చేసినాడు. అంటే బిఫోర్ రాజాసాబ్ మారుతి ఫిల్మ్స్ అన్నీ అవుట్డేటెడ్ కామెడీ మూవీస్, పక్కా మూవీస్. నాకు ఈ మారుతి ఫిలంలో ప్రతిరోజు పండగ చాలా ఇష్టం. ఎలా అంటే ఎనీ టైం ఎప్పుడైనా వాళ్ళు టీవీకి ప్రతిరోజు పండగ, సాయి ధరమ్ తేజ్ది సూపర్ మూవీ. అసలు కామెడీ నవ్వు అప్పుకోలేము అలాంటి మూవీ. అలాంటి డైరెక్టరు 1000 crore హీరో పడితే కాంబో కామెడీ ప్లస్ హారర్, బిగ్గెస్ట్ ఫ్యాంటసీ హారర్ మూవీ అంటే వేసింటారు. చూద్దాం ఏమేమి పెట్టింటారు మారుతి. అండ్ మన ప్రభాస్ అన్న యాక్టింగ్ గురించి చెప్పాల్సింది లేదు, ఆయన తోపు. అసలు బుజ్జిగాడు ఫిలం నుంచే ఆయన తోపు. అలాంటిది ఇంకా ఫ్యాంటసీ హారర్ అంటున్నాడు. చూద్దాం ఎట్లుంటుందో. అట్లా ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ ట్రైలర్తోనే. అండ్ బర్త్డేకి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ October 31st బాహుబలి 1 అండ్ బాహుబలి 2 ఫిలం రిలీజ్ అవుతుంది. 2 కలిపి ఒకే నాడు రిలీజ్ చేస్తున్నాడు. రాజమౌళి ఏమో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. ఆ వీడియో దాని కాన్సెప్ట్ బగ్గిన ఒక వీడియో రివ్యూ చేస్తాను. సద్యానికి రాజాసాబ్ దీంతో ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ 40% to 50% ఆకలి తీరిపోయింది. ఇంకా అంతే, ఒకటే మాట, డైనోసార్ టు వింటేజ్ డార్లింగ్, దట్స్ ఇట్. ఓకే గైస్, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ద ట్రైలర్ ఆఫ్ రాజాసాబ్. అండ్ దిస్ ఈస్ ట్రైలర్ 1. యాక్చువల్లీ ట్రైలర్ 2 ఈజ్ ఆల్సో దేర్. అది మేబీ డిసెంబర్కి రిలీజ్ కావచ్చు, లేదంటే January 1st week రిలీజ్ కావచ్చు. చూద్దాము. ఇప్పుడు ఒక్కొక్కటి అప్డేట్ ఇడుస్తూ ఉంటాడు. ఇప్పుడు బర్త్డేకి సాంగ్ ఉందంట, October 31st ఏమైనా ఉండొచ్చు.
ఇంకా బేజాన్ టైం ఉంది. చూస్తాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే గైస్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రాజాసాబ్ ట్రైలర్. బాయ్.